హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తలకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాము. ముందుగా ఒక ఆనియన్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని, అలాగే 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందే ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి డైరెక్ట్గా నేను యూస్ చేస్తున్నాను. ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో మనకు కావలసినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. గమనించండి, మీరు ఆయిల్ తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఈ తలకాయ అనేది కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తీసివేస్తే కనుక ముక్కలు చక్కగా ఉడికి కర్రీ టేస్ట్ బాగుంటుంది. అందులో కొంచెం ఆయిల్ ఊరుతుంది కాబట్టి నేను ఆయిల్ ఇక్కడ తక్కువ యూస్ చేస్తున్నాను. ముక్కలు కుక్కర్లో ఉడికించాలి అనుకుంటే ముక్కలతో పాటు సాల్ట్ ఒక స్పూను, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత అందులో మనకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ లాస్ట్ వరకు బాగుంటుంది. కరివేపాకు కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఆయిల్లో కలిసేంత వరకు గరిటెతో తిప్పుతూ ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచాలి. మూత తీసి ఈ పేస్ట్ని మరి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఆనియన్ ఇంకా దోరగా వేగాల్సింది కాబట్టి మరి ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేంత వరకు గరిటెతో కలుపుకోవాలి. చూడండి, కనిపించే విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, కుక్కర్లో వేసేటప్పుడు ఉప్పు పసుపు మనం యాడ్ చేసాం కాబట్టి ఆ క్వాంటిటీని బట్టి ఇక్కడ క్వాంటిటీ మీరు సెట్ చేసుకొని వేసుకోండి. చూడండి, నేను పసుపు ఉప్పుతో పాటు మెంతి పొడి కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. ఈ మెంతి పొడిలో 1 గ్లాస్ మెంతులు, 1/2 గ్లాస్ జీలకర్ర దోరగా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఈ పేస్ట్ ఇలా దోరగా వేగేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడైతే గోల్డెన్ కలర్లో ఉంది. మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తరువాత కారం అనేది యాడ్ చేసుకుంటాము. మసాలా అయితే చక్కగా వేగిందండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి.
ఈ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసుకున్న ఆ తలకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో మటన్ తలకాయ ముదురుగా ఉండొచ్చు, లేదంటే లేతగా ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని మీరు విజిల్స్ అనేవి సెట్ చేసుకోండి. నేను 4 విజిల్స్లో ఈ పీసెస్ని కుక్ చేసుకున్నాను. ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఈ ముక్కల్ని ఒక 10 నిమిషాల వరకు ఆ గ్రేవీలో ఉడకనిస్తే కనుక ఆ మసాలా ముక్కలకి పట్టి టేస్ట్ బాగుంటుంది. వాటర్ కూడా ఈ ముక్కలు కొంచెం ఆ గ్రేవీలో ఉడికిన తర్వాతనే వేసుకుంటే మంచిది. ముందే వేసుకుంటే కనుక ముక్కలన్నీ చెప్పపడిపోయి టేస్ట్ చేంజ్ అయిపోతుంది. తలకాయ కూర అంటేనే మనం సూప్ ఎక్కువ చేసుకుంటాం కాబట్టి నేను ఈ వాటరే కాకుండా ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ తలకాయ కూరని తీసి పడేయకండి, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ డెలివరీ తర్వాత బాలింతలకు కూడా ఈ తలకాయ కూర పెడతారు. ఎందుకు అంటే బేబీస్కి హెల్త్ పరంగా అండ్ బోన్స్కి గ్రిప్ కోసం ఈ తలకాయ కూర వాళ్ళకి పెడతారు. చూడండి, నేను వాటర్ కొంచెం ఎక్కువే పోసాను కాబట్టి ఈ విధంగా ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఫైనల్లీ తెలంగాణ స్టైల్ తలకాయ కూర రెడీ. ఇందులో ఫైనల్ టచ్గా నేను ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఆ ఫ్లేవర్ ఉంటే ఇంకొక 2 ముద్దలు ఎక్కువే తినొచ్చండోయ్. అండ్ కొత్తిమీర కూడా నేను మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్తాను, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ ఏ నాన్ వెజ్ కర్రీస్లో వేసినా కూడా హైలైటే. సో నేను కూడా చాలా ఎక్కువగా కొత్తిమీర వాడుతూనే ఉంటాను. కొత్తిమీర వేస్తే చూడండి, టేస్ట్లోనే కాదు చూడటంలో కూడా చాలా బాగుంది. ఆ కర్రీకే అందం వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా వీడియోని లైక్ చేసి నాకు ఇలాగే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ మరి ఒక వీడియోతో మరి ఒక రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. స్టే ట్యూన్.